సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని ఇంద్రియాల్లోకి కళ్ళు ముఖ్యమైనవి, ప్రధానమైనవి. ఇలాంటి కళను కాపాడుకోవటానికి మన వాళ్ళు ఎంచుకున్న విధానం ఏమిటంటే కాటుక పెట్టుకోవటం. అంటే అందమైన కలువ లాంటి ఈ కళ్ళకి మళ్ళీ ఒక బార్డర్ లాగా నల్లని కాటుక పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయం. ఆయుర్వేదంలో దీన్ని అంజనం అనే పేరుతోటి పిలుస్తారు. ఇది ఒక మోడిఫైడ్ విధానం. అంటే అంజనానికి మోడిఫైడ్ విధానమే కాటుక పెట్టుకోవటం. అయితే ఈ కాటుక పెట్టుకోవటం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అసలు ఈ కాటుకని ఎలా పెట్టుకోవాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన, ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి దీనిపైన ప్రతి వాళ్ళకి కూడా అవగాహన ఉండటం అనేది అవసరం. అంటే ఈ కాటుక పెట్టుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగాలు, ఎలాంటి సౌలభ్యాలు ఉంటాయి, అసలు కాటుకని ఎలా పెట్టుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. మెయిన్గా ఇక్కడ చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేమిటంటే కలువ లాంటి ఈ కళ్ళకు నల్లని కాటుక అనేది ఆ కళ్ళ తాలూకు అందాన్ని మరింత ఎన్హాన్స్ చేస్తుంది. అయితే అందం విషయమైనా అంటే ఇతర లాభాలు కూడా ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. కాటుక కళ్ళు నిజానికి ఆకర్షిస్తాయి. అలాగే కొంతమంది కవులైతే ఈ కాటుక కళ్ళు మాట్లాడతాయి అని కూడా అంటారు. కాటుక వల్ల ఆ మగువల కళ్ళకు అందం వస్తుంది. ఆ మాటకు వస్తే మగువలే కాదు, మన సాంప్రదాయంలో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ అంజనం ధారణ అంటే ఈ కళ్ళకి కాటుక పెట్టుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా ఉంది. దీంతో ముఖం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కళ్ళకి కాటుక పెట్టుకోవడం అనేది నిజానికి ఒక కళ. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాటుక కళ్ళకు మంచి ఆకృతినిస్తుంది. అంటే కళ్ళు మంచి ఆకృతిలో ఉంటాయి. ఆకృతిని ఎన్హాన్స్ చేయాలంటే కాటుక అనేది దీనికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ఆకృతినిస్తుంది, అలాగే అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంకా ముఖ్యంగా కంటికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. అందుకే మన పూర్వీకులు పురాతన కాలం నుంచి కూడా ఈ కళ్ళకు కాటుక పెట్టుకోవటాన్ని ఒక సాంప్రదాయం కింద చేశారు. అది సాంప్రదాయం కింద నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కాటుకను ఎప్పుడు కూడా చల్లటి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. ఇలా ఉంచినటువంటి ఈ కాటుకను కంటికి పెట్టుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, అంతేకాదు లుక్ కూడా బాగుంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇది చాలామందికి ఈ కాటుకని చేత్తో పెట్టుకునేటువంటి అలవాటు ఉంటుంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చేత్తో పెట్టుకునేటప్పుడు ఆ చేతికి ఏదన్నా మురికి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. కాటుక పెట్టుకునే ముందు కళ్ళకి చుట్టుపక్కల కూడా ఫేస్ పౌడర్ రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ కాటుక చేత్తో పెట్టుకుంటారు కదా, అప్పుడు ముఖం పైన ఇంకెక్కడ కూడా అంటుకోకుండా ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన ఒక మెడికల్ సజెషన్ ఉంది. ఇదేమిటంటే ఈ కాటుక పెట్టుకున్న తర్వాత కళ్ళని ఎప్పుడు కూడా నలపకూడదు. ముఖ్యంగా చాలామంది చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు. అది మంచి సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు నలుపుకుంటారు. దాంతో మంచి కంటే హాని జరిగేటువంటి రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఇలా చేత్తో నలిపారనుకోండి, అప్పుడు కళ్ళ చుట్టూ కాటుక చెదిరిపోయి అందవిహీనంగా కనిపించడే కాదు, కంటికి ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాగా ఈ కాటుక అనేది నిజానికి మంచి సాంప్రదాయమే. అయితే దాన్ని సరైన రీతిలో తయారు చేసిన దాన్ని మాత్రమే వాడుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అది మంచి కంటే హాని ఎక్కువ చేసేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.